హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్న జరిగినటువంటి ఈవెంట్ నిజంగా ఫ్యాన్స్ అందరికీ ఐ ఫీస్ట్. మెయిన్లీ మెగాస్టార్ గారి స్పీచ్ కావచ్చు, రామ్ చరణ్ గారి హార్ట్ ఫెల్ట్ స్పీచ్ కావచ్చు, బుచ్చిబాబు గారి స్పీచ్ కావచ్చు, అనిల్ రావిపూడి గారు ఇచ్చినటువంటి ఎలివేషన్ కావచ్చు, రామ్ చరణ్ గారి నటన గురించి, అలాగే కలెక్షన్ల గురించి, ట్రోలర్స్ గురించి, అనంత శ్రీరామ్ గారి అద్భుతమైన స్పీచ్ కావచ్చు, ఇవన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. కానీ నిన్న ఈవెంట్లో రామ్ చరణ్ గారి అభిమానుల యొక్క చూపు మొత్తం ఒక మాట కోసం ఎదురు చూస్తున్నాయి, ఒక అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నాయి. RC-17 దాన్ని సుకుమార్ గారు గుర్తించారు, దాని గురించి మాట్లాడారు. ఫ్యాన్స్ అందరూ గూస్ బంప్స్తో, స్లోగన్స్తో, కేరింతలతో మొత్తం ఒక ఆరా అక్కడ ఏర్పడిపోయింది నిన్న ఆడిటోరియంలో. గూస్ బంప్స్. అసలు సుకుమార్ గారు ఫ్యాన్స్ యొక్క ఆరాటాన్ని, ఫ్యాన్స్ యొక్క ఎంతూజియాజంని, ఎగ్జైట్మెంట్ని గుర్తించి RC-17 అనగానే మొత్తం ఆడిటోరియం మొత్తం ఊగిపోయింది. అసలు గూస్ బంప్ స్పీచ్. అసలు ఆయన ఏం చెప్పలేదు, నేను చెప్పాలని కూడా అనుకోవట్లేదు, నాకు చెప్పడం ఇష్టం లేదు అని కూడా చెబుతా మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా, మీరు ఇమాజిన్ చేసుకోండి అని చెప్పేసి చెప్పారు. అంటే మీ ఊహకు వదిలేస్తున్నా అని చెప్పేసి చెప్పారు. అంటేనే ఎక్స్పెక్టేషన్స్ అనేవి తారాస్థాయికి వెళ్ళిపోయినాయి. రంగస్థలం లాంటి సినిమా తీసినటువంటి కాంబో, దాని తర్వాత మళ్ళీ RC-17 లాంటి సినిమాతో వాళ్ళిద్దరూ ఏకమవుతున్నప్పుడు ఖచ్చితంగా ట్రేడ్లో కావచ్చు, న్యూట్రల్ ఆడియన్స్లో కావచ్చు, వాళ్ళ కాంబినేషన్లో ఆ సినిమాని ఇష్టపడినటువంటి జనాలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా, మూవీ లవర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఫ్యాన్స్కి ఎలాగో ఉంటుంది, బట్ ప్రతి ఒక్కరికి ఫ్యాన్తో సంబంధం లేదు, ప్రతి ఒక్క హీరో యొక్క అభిమాని వీళ్ళ కాంబినేషన్ మళ్ళీ జతగూడింది అని అంటే ఖచ్చితంగా వాళ్ళల్లో కూడా ఎగ్జైట్మెంట్ ఉండిద్ది. సో మీ ఊహకే వదిలేస్తున్నాను అని చెప్పేసి అన్నానంటే, అంటే నువ్వు ఎంతైనా ఇమాజిన్ చేసుకో, నీ ఇమాజినేషన్ని మించి ఈసారి నేను రామ్ చరణ్తో సినిమా చేయబోతున్నాను అంటే, రంగస్థలం అనేది నేను రామ్ చరణ్ చూపించింది కేవలం రంగస్థలంలో 5% మాత్రమే. ఇంకా 95% రామ్ చరణ్ నేను యూజ్ చేసుకోలేదు, నేను ఈసారి యూజ్ చేసుకోబోతున్నా. నీ ఇమాజినేషన్కి మించి ఉంటుంది, నువ్వు ఇమాజిన్ చేసుకో, దానికి మించి ఉంటుంది అనేటువంటి రేంజ్లో మనకు వదిలేశాడు ఆయన. మనకు ఆప్షన్ ఆయన మనకి ఇచ్చేసాడు. సో జానర్ ఏమీ రివీల్ చేయలేదు. నీకు నచ్చిన జానర్ నువ్వు ఊహించుకోరా బాబు. నువ్వు ఊహించినటువంటి జానర్తో, నీ ఊహకి అందనటువంటి జానర్తో ఈసారి నేను రామ్ చరణ్తో వస్తున్నాను అనేటువంటి స్టేట్మెంట్ ఆయన ఇండైరెక్ట్గా ఇచ్చేశారు ఫ్యాన్స్కి. సో ఖచ్చితంగా ఈ కాంబినేషన్ రేపు ఖచ్చితంగా సుకుమార్ అనేటువంటి ఒక ఇంటెలెక్చువల్ డైరెక్టర్, రామ్ చరణ్ లాంటి హీరో, ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రేపు షూటింగ్లోకి వెళ్తుందంటే ఖచ్చితంగా కంగారేమి లేదు. ఒక 2 సంవత్సరాలు ఈజీగా షూటింగ్ చేస్తారు. 2028లో అయితే సినిమా ఖచ్చితంగా వచ్చేస్తుంది. రావాలి, రికార్డులు బద్దలు కొట్టాలి. పాన్ ఇండియా వైడ్గా వీళ్ళ కాంబినేషన్ యొక్క రీసౌండ్, అప్పుడు చిట్టిబాబుకి సౌండ్ వినిపించదు కానీ సక్సెస్ మాత్రం రీసౌండ్ వచ్చింది. అది రీజనల్ రికార్డ్స్ మాత్రమే, దానికి మాత్రమే పరిమితమైంది. ప్యారలల్గా రిలీజ్ చేయలేదని చెప్పేసి నాతో పాటు చాలామంది అభిమానులు కోరుకున్నారు. బట్ ఎనీవే అవ్వలేదు. అదే బ్యానరు, అదే డైరెక్టరు, అదే హీరో. RC-17 ఈసారి పాన్ ఇండియా వైడ్గా వీళ్ళ విధ్వంసం ప్రతి ఒక్కరు విట్నెస్ చేస్తారు. రంగస్థలం అనేటువంటి సినిమా తెలుగులో రిలీజ్ అయిన కొన్నాళ్ళకి రీసెంట్గానే ఒక 1.5 year బ్యాక్, 2 years బ్యాక్ తమిళ్లో రిలీజ్ అయింది. అక్కడ కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అప్రిషియేషన్ వచ్చింది. గోల్డ్ మైన్స్లో నాకు తెలిసి రిలీజ్ చేయలేదు అనుకుంటా. ఎక్కువ తెలుగు సినిమా హిందీ డబ్బింగ్ గోల్డ్ మైన్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఐ థింక్ సో. దాంట్లో రిలీజ్ చేస్తారో లేదు నాకు తెలియదు. యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయలేదు అనుకుంటా. సో దాన్ని గోల్డ్ మైన్స్ వాళ్ళు కూడా రిలీజ్ చేసి ఉంటే చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఈ సినిమాకి దగ్గరలో ఉన్నప్పుడు వీళ్ళ కాంబినేషన్లో వచ్చినటువంటి, అంటే ఎవరో డబ్బింగ్ చేసినట్టున్నారు. గోల్డ్ మైన్స్ వాళ్ళు అయితే డబ్బింగ్ చేయలేదు, నేను చూశాను డబ్బింగ్. బట్ ఎనీవే డబ్బింగ్ అయితే ఎవరో చేశారు. ఈ సినిమా, ఈ కాంబినేషన్ ఆఫ్టర్ పుష్ప 2 ఖచ్చితంగా ఆడియన్స్ యొక్క దృష్టి ఇటు RRR తర్వాత రామ్ చరణ్ గారికి వచ్చినటువంటి ఫేము, పెద్ది తర్వాత రామ్ చరణ్ గారికి వచ్చినటువంటి ఆ ఖ్యాతి, పర్ఫార్మెన్స్ మీద వచ్చినటువంటి అప్రిషియేషను, ఇలాంటి సినిమా తర్వాత ఒక సుకుమార్ లాంటి డైరెక్టర్తో మరొకసారి వీళ్ళ కాంబినేషన్ వస్తుంది అని అంటే పాన్ ఇండియా వైడ్గా జానర్తో సంబంధం లేకుండా ఏ కంటెంట్ వచ్చినా ఈ సినిమా నుంచి రేపు అన్నాడు, రేపు బర్త్డేకి March 27th రామ్ చరణ్ గారి బర్త్డేకి సుకుమార్ గారు ఒక చిన్న పోస్టర్, ఒక గ్లిమ్స్, ఒక 20-30 seconds గ్లిమ్స్, ఒక 10 seconds గ్లిమ్స్ వదిలినా అసలు మొత్తం ఇండియా మొత్తం షేక్ అయిపోతుంది.
సో ఖచ్చితంగా ఈ కాంబినేషన్ రేపు రికార్డులు బద్దలు కొట్టేటువంటి ఒక కాంబినేషన్. దానికోసం ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తూ ఉండండి. ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ నేను RC-17 గురించి మీకు ఇస్తూనే ఉంటాను. ఛానల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. బర్త్డేకి ఇంకా ఈ మంత్ జూన్ కాబట్టి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఇంకా 7 months ఉంది. 7 months బాబు బర్త్డే రోజు అద్భుతమైనటువంటి అప్డేట్స్. ఈ లోపు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎక్కడ జరుగుతుంది, లుక్ ఎలా ఉండబోతుంది, షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు మైత్రి వాళ్ళు ఇచ్చేటువంటి అప్డేట్స్, ఇన్ని చాలా ఉన్నాయి సినిమా రిలీజ్ లోపు. అవన్నీ కూడా ప్రతిదీ కూడా మనం మాట్లాడుకుందాం. నిన్న సుకుమార్ గారు మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? మీ ఎంతలాగా ఈ నెక్స్ట్ వీళ్ళ కాంబినేషన్లో తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమా తాలూకు గ్లిమ్స్, ఒక టీజర్ లేకపోతే పోస్టర్, ప్రతి ఒక్క అప్డేట్ కోసం మీ యొక్క అభిప్రాయం, మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క ఎగ్జైట్మెంట్, ఎంతూజియాజం ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.